Pikachu, 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 Pikachu. ఒక్కరోజు సీఎంగా ఉండి చూడు, అప్పుడు అర్థమవుతుంది. ఇది సరైన సమాధానం కాదే. నేనేమిటి నీ సీట్లో కూర్చోడం ఏమిటి? ఇది వింటానికి బాగుండొచ్చు, కానీ ఏంటి ఉండి చూస్తావా ఒకరోజు? సరే సార్, ఇది సాధ్యమైతే నేను సిద్ధమే. ఒక్కరోజు నీ పదవిలో ఉండి చూస్తాను. వెయిట్ చేయాలి 45 minutes. ఇప్పుడు ఆగ్రా కాన్ఫరెన్స్ స్టేషన్ ఉన్నా. హాయ్ గాయస్, ఇప్పుడే నిజామాబాద్ స్టేషన్లో ఉన్నాము. స్టేషన్ నుంచి బయటకి తినడానికి వెళ్తున్నాము. సో ధన్యవాద్ మోడీజీ, ధన్యవాద్. హాయ్ భయ్యా, ఇక్కడ ఉన్నామండి. ఇప్పుడు ఢిల్లీలో వెళ్తున్నాము. టంగుటూరి ప్రకాశం పంతులు గారి విగ్రహం అయితే ఉంది. తెలంగాణది ఏ విగ్రహం లేదండి. దీన్ని బట్టి మేము తీవ్రంగా ఖండిస్తూ రేపు తెలంగాణ బంద్కు పిలుపునిస్తున్నామండి. మాకు తెలంగాణకు మాకు కూడా ఎవరు దాన్ని ఇవ్వాలి. ఓన్లీ టంగుటూరు ప్రకాశం పంతులు పెట్టారు ఫోటో. హాయ్ గాయస్, ఢిల్లీలో కూడా ఆంధ్ర భోజనం చేస్తున్నామండి. ఇక్కడ మొత్తం అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. 90% తెలుగు వాళ్ళే ఉన్నారండి. రాకేష్ అండ్ అఖిల్ వాళ్ళిద్దరే వెజ్ తింటున్నారు. మిగతా వాళ్ళందరం కూడా నాన్ వెజ్, చికెన్ బిర్యానీ, సమ్ ఫిష్ పెడదాం అని అనుకుంటున్నాము. ఎందుకంటే బిర్యానీ కోసం వెతికి ఈరోజు ఈ ప్లేస్లో తింటున్నాము. శ్రీకిష్ రోడక్ కూడా ఉన్నారండి. లాస్ట్ టైం రోడక్ని బుగ్గ చేసిరంట. బుగ్గ చేసి ఓన్లీ వెజ్ థాలీ ఇచ్చిరంట. గాయస్, ఢిల్లీలో బిర్యానీ అండి. స్మెల్ అయితే అదిరిపోయింది. రియల్లీ అమేజింగ్. ఎట్లుంది మహేష్ స్మెల్? టేస్ట్ సూపర్ ఉందంట. సాయి ఎట్లుంది బిర్యానీ? సో దిస్ ఈజ్ అవర్ బిర్యానీ అండి. ఢిల్లీలో మాత్రం చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. చాలా విపరీతంగా దారుణంగా ట్రాఫిక్ ఉందండి. బెంగళూరు పోతే ఇంకేమంటాడు, చాలా 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 యాడ్ చేస్తాడు. రెడ్ ఫోర్ట్కి వెళ్దామని నడుచుకుంటూ వస్తున్నాం. మనతో పాటు రాకేష్ ఉన్నారు. అక్కడ రెడ్ ఫోర్ట్ ఉంది. ఒకటి రాజరాజ డ్రెస్సెస్ అలా. హాయ్ గాయస్, ఇప్పుడే మనం రెడ్ ఫోర్ట్కి వచ్చాము. రెడ్ ఫోర్ట్ చాలా అంటే చాలా బాగుంది. దీన్ని తెలుగులో ఎర్రకోట అంటారండి. ఇక్కడ నుంచి మన ప్రధాని గారు జెండా ఎగిరేస్తారు. దీన్ని హిందీలో లాల్ కిలా అంటారండి, ఎర్రకోట. ఇప్పుడు మనం దాని లోపల ఎలా ఉందో చూద్దాం. చాలా అంటే చాలా తిరిగానండి. ఎంత ఎంట్రన్స్ అండి, ఎంట్రన్స్ ఆఫ్ రెడ్ ఫోర్ట్ అండి. మన మహేష్ గారు అప్పుడే ఫోటోలు దిగడం స్టార్ట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది ఎంట్రన్స్. అప్పట్లోనే ఇంత హైట్ కట్టారని అంటే మెచ్చుకోవాలి వీళ్ళని. ఇక్కడ
ఇక్కడ అంతా వాటర్ ఉందండి. చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా పైకి ఎక్కకుండా ఉండడానికి వీళ్ళు ఇక్కడ వాటర్ మూసేవాళ్ళు, సో ఎవరు కూడా పైకి ఎక్కలేరు. దిస్ ఇస్ ద ట్రిక్ అండి. వెనకటి కాలంలో కోటకు నీళ్లు నింపేవాళ్ళు. మనతో పాటు ఉన్నారు. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రీ అండి. మన నేషనల్ ఫ్లాగ్ కూడా మనకు కనపడుతుంది. దాని కిందనే ఉంది ఎంట్రీ. మనం దాని కింద నుంచి లోపలికి వెళ్ళాలి. చూడ్డానికి మొత్తం కూడా రెడ్గా ఉంది, అందుకేనేమో ఎర్రకోట అని పిలిచారు. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. మనకు వే చూపించడానికి సాయి గణేష్ వెళ్ళాడు. సాయి గణేష్ మనకు చూపిస్తున్నాడు. అండ్ ఇప్పుడే రెడ్ ఫోర్ట్ లోపలికి వెళ్ళాము. చాలా అంటే చాలా వస్తువులు ఉన్నాయి అమ్మడానికి. వీళ్ళు పెట్టుకున్నారు, అన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయి. మాకు చాలా నచ్చాయి. మేము రిటర్న్లో కొందామని అనుకుంటున్నాము. ఒక్కసారి మీరు చూడండి ఎన్ని క్రాఫ్ట్స్ వాళ్ళు పెట్టారో. అన్నీ కూడా చీప్ రేట్లో ఉన్నాయి, బట్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. డిఫరెంట్ కల్చర్ వస్తువులు ఉన్నాయి ఇక్కడ. మనం ఇంకా చూడాల్సింది, ఇంకా లోపలికి వెళ్ళి అన్వేషిద్దాం. చూడండి అంత పైన ఆర్కిటెక్చర్ కూడా ఎంత నీట్గా చేశారు అని అంటే అద్భుతం అని చెప్పచ్చు. అంత పైకి ఎక్కి కూడా వాళ్ళ డిజైన్, వాళ్ళ వర్క్ అనేది మనకు కనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. చూడండి చూడండి గార్డెన్స్ కూడా ఉన్నాయి. నిజంగా ఒక మట్టితో కట్టడాలు ఎన్ని సంవత్సరాలు ఆగాయనంటే వాళ్ళ టెక్నాలజీకి, వాళ్ళ ఇంజనీరింగ్ స్కిల్స్కి మనం కంపల్సరీ మెచ్చుకోవాల్సిందే. సొలిసిన చూడండి కదా. మా గాయస్ అందరూ అక్కడ కూర్చున్నారు. Nabat Khana is a Nakkar Khana or drum house. Stands at the entrance of political complex. It is place of glory music. చదివిన దాన్ని బట్టి తెలిస్తే ఏంటంటే దీని పేరు నబత్ ఖానా అండి. ఇక్కడ రాజుగారు వస్తున్నారని పూలు, దండలు, డ్రమ్స్ వాయించే వాళ్ళు అన్నట్టు రాజుగారు వస్తున్నారని. ఇక్కడ ఉన్న ప్రతి పెయింటింగ్, ప్రతి ఒక్కటి కూడా డిజైన్ చేసిందే. కావాలంటే చూడండి ఇక్కడ పెయింటింగ్స్ని ఎట్లా భద్రపరిచారో. గోడల పైన పెయింటింగ్స్ వేశారు. వా ఎంత బ్యూటిఫుల్ అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా కొన్ని మన కోసం దాచారు. అబ్బాబ్బాబ్బా అక్కడ చూడండి మనకు మంచి ట్రీస్, ఎంత బ్యూటిఫుల్ పెయింటింగ్స్ వేశారు. ఆ టైంలోనే విత్ న్యాచురల్ కలర్స్ అని చెప్పొచ్చు. చూడండి ఇక్కడ పెయింటింగ్, ఇలా పెయింటింగ్స్. మొఘల్ ఆర్కిటెక్చర్ ఇస్ వెరీ గుడ్ ఇన్ మొఘల్ ఎంపైర్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఆర్కిటెక్చర్కి ఇష్టపడే వాళ్ళే. చూడండి ఎంత బాగుంది. మొఘల్ అంటే ఆర్కిటెక్చర్ అండి, ఆర్కిటెక్చర్ అంటే మొఘల్ అండి. అంత బాగుంది. ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే ఇక్కడ రాజుగారు కూర్చునేవారు. థ్రోన్ రాజుగారు కూర్చొని మాట్లాడేవారు. సో ఇప్పుడు మనం దివాన్ అయ్యాంకి వచ్చాము. దివాన్ అయ్యాం ఇస్ ద హాల్ ఆఫ్ పబ్లిక్ ఆడియన్స్. వాజ్ ద ప్లేస్ హియర్ వాజ్ షాజహాన్ రిసీవ్డ్ ద జనరల్ పబ్లిక్ హియర్ దేర్ గ్రీవెన్స్. అర్చనకి అది రాజుగారు కూర్చొని అక్కడ మన పిటిషన్స్ వింటారండి. ఈ మొఘల్ ఆర్కిటెక్చర్లో అద్భుతం ఏంటంటే ఎక్కడి నుంచి చూసినా మీకు జనరల్ ఆడియన్స్కి రాజు అనేది కంపల్సరీ కనిపిస్తాడు. ఇది మొఘల్ ఆర్కిటెక్చర్లో మనం అబ్జర్వ్ చేయాల్సిందండి. చాలా మటుకైతే కర్వ్ స్టోన్ చేశారు.
చాలామంది అనుకుంటారు చరిత్ర ఏముంది అని. చరిత్రలో ఏముందంటే ఒక నిజం దాగి ఉంది. చరిత్రలో ఏముందనంటే మన గతం ఉంది. చరిత్రలో ఏముందంటే మన ఉనికి ఉంది. అందుకే నాకు చరిత్ర అంటే చాలా ఇష్టము, తెలుసుకోవాలని. వా ఇంత బ్యూటిఫుల్ అండి. ఇక్కడ నాకు తెలిసి అయితే రాజావారు రోజా వాటర్స్లో స్నానం చేసేవారని అందరు చెప్తారు. ఆగ్రా ఫోర్ట్లో అయితే నిజము. ఇది ఏంటంటే అండర్ గ్రౌండ్ వాటర్ అండి. ఎందుకంటే ఈ ఫోర్ట్కి కానీ ఈ గార్డెన్కి వాటర్ సప్లై చేయడానికి ఇది. నెక్స్ట్ దీన్ని రంగ్ మహల్ అంట, ఏ ప్లేస్ ఆఫ్ కలర్స్. శీష్ మహల్ ఇదేనండి. ఇది పెయింటింగ్స్ యొక్క భవనం అంట, కానీ చాలా మటుకు అన్ని పెయింటింగ్స్ ఏరోడ్ అయిపోయాయి. ఏ ఒక్క పెయింటింగ్ కూడా లేదు. సెంటర్ ఇస్ మార్బుల్ బేసిన్ విచ్ ఇస్ బీన్ ప్రొవైడ్. ఈ ఫౌంటైన్కి, ఇక్కడ ఉన్న ఫౌంటైన్కి ఇది ఒక ఐవోరీ లెక్క. అక్కడ నుంచి మనకు ఫౌంటైన్ వచ్చేది. సో ఇది ఒకటండి. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేసెస్ ఇక్కడ ఒక దర్వాజా కూడా ఉంది, గమనించండి. చాలా మటుకైతే తెగిపోయింది. ఇక్కడ కూడా ఏదో పాలరాతి కట్టడం లాగా ఉంది, కానీ చూడండి చాలా అంటే చాలా కార్వాన్స్ పెయింటింగ్స్, బ్లూ కలర్ పెయింటింగ్స్ ఉన్నాయండి. బ్లూ కలర్ అక్కడ గోడ మీద చూడండి ఎంత అంటే అంత బాగుంది పెయింటింగ్స్. ఓకే, చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ ఒక సొరంగం లాగా కూడా ఉందండి, చూడండి. చాలా మటుకు మొఘల్స్ ఎర్రమట్టిని వాడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫర్ ఎయిర్ కూలింగ్ అండి. కూలింగ్ పర్పస్కి వాడేవాళ్ళు. గోడల నిండా వాటర్ వచ్చేలా చేసి చల్లదనాన్ని ఆస్వాదించారు. దిస్ వాజ్ ద ఎంపరర్స్ ప్రైవేట్ ప్లేస్. దిస్ ఈస్ కాస్ మహల్ అండి, ఎంపరర్ యొక్క ప్రైవేట్ ప్లేస్ అంట. ప్లేస్ ఎనిమల్ ఫైట్స్ సచెస్ బిట్వీన్ లయన్స్. ఇక్కడ రాజుగారి యొక్క ప్రైవేట్ ప్లేస్ అనమాట. ఇక్కడ రాజుగారు కూర్చొని ఆనందించేవారు. బయట ఏనుగులు కానీ జంతువులు కానీ కొట్లాడుకునేవారు. ఇది చాలా మటుకు అయితే ప్రైవేట్ ప్లేస్. ఇక్కడ నుంచి మనం క్యారవాన్స్ తీసుకోవాలి. దిస్ ద కాస్ మహల్ అండి. ద స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈజ్ వెరీ డిఫరెంట్. See these flowers and this is all very beautifully designed. ఇది రాజుగారి యొక్క ప్రైవేట్ ప్లేస్ అండి. ఆయన అక్కడ కూర్చునేవారు. అక్కడ కూర్చొని బయట జరిగే వినోదాన్ని ఆస్వాదించేవారు. ఈ విధంగా ఉండేది. దివాని ఐకాస్ ఇక్కడ ఉంది. షాజహాన్ ప్రైవేట్ ఆడియన్స్ యూజ్డ్ బై ద ఎంపరర్ ఫర్ రిసీవింగ్ సెలెక్టెడ్ కంట్రీస్ అండ్ విజిటర్. ఇట్ కన్సిస్ట్ రెక్టాంగిల్ సెంట్రల్ ఛాంబర్. ఇక్కడ ఫేమస్ పికాక్ థ్రోన్ అనేది ఇక్కడ ఉందంట. త్రూ ద సెంటర్ ద హాల్ వాజ్ నాసిర్ స్ట్రీమ్ ఆఫ్ ద ప్యారడైజ్ బిలో ద కన్స్ట్రక్షన్ ఉండి రాజుగారు పికాక్ థ్రోన్ కూడా ఉండేదని చెప్తున్నారు ఇక్కడనే షాజహాన్ దగ్గర. అక్కడ నుంచి మనకు పికాక్ థ్రోన్ అనేది నాదిర్ షా అనే వ్యక్తి రాజు మనని తీసుకున్నారు. నాదిర్ షా పికాక్ థ్రోన్తో పాటు కోహినూర్ డైమండ్ ఆల్సో తీసుకున్నారు. సో దిస్ ఇస్ ద స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ మొఘల్ అండి. నెక్స్ట్ మసీద్ ఈజ్ క్లోజ్డ్. ఇది ఔరంగజేబ్ గారు కట్టించారంట. సారీ, దిస్ ద మసీద్ యాక్చువల్లీ. చూడండి, మనం ఇక్కడ కార్నర్ నుంచి అయితే నేను షూట్ చేయగలుగుతాను. ఎందుకంటే ఇక్కడ ఔరంగజేబ్ చేసేవారంట నమాజ్. ఇక్కడ ఆడవాళ్ళు కూడా వారి దాన్ని బట్టి హరీం చేసేవారని మనకు చరిత్ర చెప్తుంది. బట్ ఆఫ్టర్ ద 2 months ఆఫ్ రైనీ సీజన్ ఇన్ ద హిందూ క్యాలెండర్ దిస్ వార్ హైలీ ఆర్నమెంటెడ్ త్రూ ఇంటీరియర్ స్నో బీ ఫుల్లీ వైట్ మార్బుల్. ఓకే, చాలా మంచి దాంతో చేసేవారంట. సేమ్ ఇక్కడ దీని లాంటిదే ఇంకొకటి కూడా ఉందని చెప్తున్నారు. అది ఎట్ సైడ్ అని అంటే ఆపోజిట్ సైడ్ అని. సో దాన్ని కూడా మనం రికార్డ్ చేయాలి. జఫర్ మహల్ బిల్ట్ బై బహదూర్ షా జఫర్.
ఇట్ స్టాండ్స్ విత్ హయత్ బక్ష్ గార్డెన్ ఇంటూ స్వాన్. ఇది హయత్ బక్ష్ గారే బహదూర్ షా బిల్డ్ చేశారు 1842లో. బండన్పూర్లో లార్జ్ ట్యాంక్. ఇది ఒక ట్యాంక్ అండి గార్డెన్కి. కనెక్టెడ్ కేసెస్ విత్ గార్డెన్ బిల్డింగ్ ఇన్ ద రూఫ్ విచ్ హాస్ బీన్ సిన్స్. ఇదేనండి హయత్ బక్షిది గార్డెన్. సో ఇది ఇప్పుడైతే శిథిలావస్థలో ఉందండి. శిథిలావస్థలో. సో మనకైతే ఇక్కడ నుంచి ఏం లేదు. హాయిగా దిస్ ఇస్ క్రాంతి మందిర్ 1857 ఇండియాస్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఇక్కడ ఉందండి. దీని జ్ఞాపకార్థం ఇక్కడ కట్టించారు. ఇక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఉంది. దీన్ని 1857 రివోల్ట్కి గుర్తుగా కట్టించారండి. సో గాయస్ వీ హ్యావ్ సో మెనీ మెడిటేషన్ బౌల్స్ హియర్. సో ఎవరైనా ఢిల్లీకి వస్తే కంపల్సరీ భయ్యా షాప్కి రండి. ఇస్మే మనకు చాలా అంటే చాలా చెస్ బోర్డ్స్ ఉన్నాయి, ఎంబలమ్స్ కూడా ఉన్నాయి, నేషనల్ ఎంబలం అండ్ తివాచీలు కూడా ఉన్నాయి. చెస్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి. మెడిటేషన్ బౌల్స్ అయితే చాలా ఉన్నాయి. సో వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ నేషనల్ ఎంబలం హియర్ అండ్ శారీస్ కూడా ఉన్నాయి. సో కంపల్సరీ ఢిల్లీ వస్తే ఆ షాప్ అంకుల్ని అడుగుదాం. సార్ షాప్ నేమ్? హ్యాండీక్రాఫ్ట్ ఎంపోరియం, షాప్ నంబర్ 29, ఢిల్లీ. నయా ఢిల్లీ రెడ్ ఫోర్ట్ పక్కనే ఉంటుంది షాప్. కంపల్సరీ రండి, మస్ట్ విజిట్ దిస్ షాప్. వెరీ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. గాయస్ రెడ్ ఫోర్ట్స్ లైట్స్లతో కలకలలాడిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. ఆకాశం అయితే వర్షం దంచి కొట్టేటట్టుంది మాకైతే అనిపిస్తుంది. గాయస్ ఇప్పుడు మేము రెడ్ ఫోర్ట్ దగ్గర ఉన్నాము. వర్షం పడుతుంది. చాలా అంటే చాలా దారుణంగా వర్షం పడేటట్టుంది. బయట చూసినా ఎంత పడుతుంది, ముందు పడుతుంది. Hi guys, we are in Chris Hotel in Hazrat Nizamuddin Station for dinner. మాతో పాటు సంతోష్ సాయి గారు ఉన్నారు. హాయ్ గాయస్, ఇప్పుడే బటర్ రోటీ ఆర్డర్ చేశాము. వాళ్ళు తందూరి కమింగ్ టు మహేష్. వెరికేసి రైస్ ఆర్డర్ చేశాడు, మాకు తందూరి ఇచ్చాడు. ఇది పచ్చిమిరపకాయల చట్నీ. దిస్ ఈజ్ కడాయి చికెన్. ఆ చికెన్లో ఇంత ఆయిల్ వచ్చింది. ఆయిల్ ఎక్కువ ఉంది. సార్ అసలు మీరు అఘోరిగా ఎందుకు మారాల్సి వచ్చింది? అది కూడా అన్నీ చెప్పానండి. నేను అనేది ఏమంటాను, సంథింగ్ న్యూ. మీరు ప్రస్తావన ఇదైతే మన పేపర్ ఫీల్డ్ వదిలిపెట్టేసి అక్కడి నుంచి మీ గురువు గారు అన్ని చెప్పినానండి. అన్ని చెప్పినాను. వీళ్ళకి చెప్పలేదు. ఆధ్యాత్మికం, జ్ఞానం, కర్మయోగం, పరమాత్మ ఈ ఐడెంటిటీ గురించి చెప్పగలను. అండ్ యాజ్ వెల్ యాజ్ మీట్ మిస్టర్ కసాయి. అందరినీ తాగమంటాడండి. అన్ని సీసాలు అన్ని వాని పక్కన కూర్చోబెట్టి ఇష్ట సినిమా నితిన్ గారు ఎట్లా ఓడగొట్టిండో అవన్నీ ఓడగొట్టాడు.
పులిహోరనా ఆయన అదంతా దాటిపోయింది స్టేజ్ మీటింగ్ ఇస్తారు అఖిల్ భయ్య హూ వాంట్స్ నెక్స్ట్ అగోరి ఆఫ్టర్ అరవింద్ అగోరి ఫోకస్ ఒక అమాయకుడిని ఎట్లా కుదురుతున్నాడు హాయ్ గైస్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అందరం తింటున్నాం బ్రేక్ఫాస్ట్ సాయి గడిస్తే వాళ్ళకి ఇస్తున్నాం రోనకేమో అక్కడ ఉన్నాడు పైన గణేష్ పోతున్నది హాయ్ గైస్ 9 days జర్నీ ఈజ్ ఓవర్ బికాస్ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరకు వస్తుంది రోనక్ ఏడవకు సాయి ఎటు తిరిగి ఏడవకు మళ్ళా కలుద్దాం నెక్స్ట్ కేరళ టూర్ సాయి సాయి ఆపుకోలేని దుఃఖంతో ఏ పిచ్చోడా అర్థంగా మళ్ళీ నెక్స్ట్ బస్సు దిస్ ఇస్ అవర్ జర్నీ 9 days together we live we share bye మళ్ళీ హజరత్ నిజాముద్దీన్ స్టేషన్కి వచ్చేసాము ఎక్కడైతే ఎక్కామో అక్కడికే వచ్చేసాము విత్ అవర్ లగేజెస్ హజరత్ నిజాముద్దీన్